నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. ప్రస్తుతం మనతో పాటు యంగ్ డైనమిక్ లీడర్ వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. బాగున్నారా మేడం? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎట్లుంది 18 నెలల కాంగ్రెస్ పాలన? ఎలా ఉందో మీరే చూస్తున్నారు. చాలా దారుణంగా ఉంది. యాక్చువల్లీ కని విని ఎరుగని రీతిలో ప్రభుత్వం నడపడం అంటే ఇలా నడిపిస్తారని ఎవరు ఊహించని విధంగా నడుస్తూ ఉంది. కనీసం ఉన్నదైనా నడిపియాలి, ఉన్న పథకాలైనా, ఉన్న అభివృద్ధి అయినా అలా నిలబెట్టుకోవాలి. కానీ అది ప్రజాపాలన అన్న పేరుతో కాంగ్రెస్ పరిపాలనలోకి వచ్చింది. కానీ ప్రజల్లో మాత్రం అసంతృప్తి అట్లనే ఉంది. ఎందుకంటే మీకు తెలుసు, గతంలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నామో కూడా తెలుసు. ఎందుకంటే మన నీళ్లు, నిధులు, నియామకాలు అని ఏ ఉద్దేశంతో మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టంతో తెచ్చుకున్నామో అది కూడా మొత్తం అంతా కూడా కళ్ళ ముందు చెదిరిపోతుంటే చాలా బాధాకరంగా ఉంది. ప్రజలు కూడా అదే ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే ప్రజలు అనుకుంటున్నారా, ప్రతిపక్షాలు అనుకుంటున్నారా? ప్రతిపక్షాలు కాదండి. డెఫినెట్గా ఇది ప్రజల నుంచి వచ్చిన ఆవేశం, ఆందోళన. యాక్చువల్లీ ఆవేశం కన్నా కూడా ఆందోళన, బాధనే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మనం రాష్ట్రాన్ని చాలా ఇష్టంతో, కష్టంగా ఉద్యమం చేసి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. మన రాష్ట్రం చేతులారా నాశనం అయిపోతుంది. మళ్ళీ ఏ కష్టాలతో అయితే అంటే మనం రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నామో మళ్ళీ అవే కష్టాలు పడాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు గత ఎన్నడూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంనే తీసుకోండి. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ ముఖ్యమంత్రికి లేనంత వ్యతిరేకత ఈరోజు ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ప్రజలకి అర్థమైపోతుంది వాళ్ళు చేసే పాలన ఎంత, ఏదైనా పాలనలో డెవలప్మెంట్ కనిపించాలి, నాట్ డిస్ట్రక్షన్, డెమాలిష్మెంట్స్ ఇవన్నీ కనిపించకూడదు. చేతులారా రాష్ట్రాన్ని మొత్తం అంతా డిస్ట్రక్ట్ చేసేసి అన్ని డెమాలిష్మెంట్, ఏవేవో హైడ్రా అనే సంస్థ తీసుకొస్తున్నారు, కొత్త కొత్త ఆలోచనల ఏవేవో తీసుకొచ్చి దాన్ని చెడు వైపుకే వెళ్తుంది. కానీ అభివృద్ధి పాలనలో కానీ, అభివృద్ధి బాటలో కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళట్లేదు. కాబట్టి ప్రజలు ప్రతి దాంట్లో, ప్రతి విషయంలోనూ ఇబ్బంది పాలే అవుతూ ఉన్నారు. కాబట్టి ఇది మేము చెప్పే ధోరణి కాదు. ప్రతి డివిజన్లో, ప్రతి వార్డులో, ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రజలే బయటకు వచ్చి వాళ్ళ ఆందోళనని, వాళ్ళ ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీరు వెంగళరావు నగర్కి కార్పొరేటర్గా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు గెలిచినప్పటి నుంచి ఏమేమి అభివృద్ధి పనులు చేశారు? 1, 2, 3 ఏమన్నా చెప్పండి మేడం. చాలా అభివృద్ధిని 1, 2, 3 చెప్పను నేను. దగ్గరగా అంటే ఏమన్నా చెప్పుకోదగినాయి అంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు నా టైం పీరియడ్లో, ఇప్పుడు 5 years టైం పీరియడ్లో, గతంలో 2020 ఎన్నికలు అయినప్పటి నుంచి 2023 డిసెంబర్ కాంగ్రెస్ పాలన వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్క రోడ్డు, అంటే 40-50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పాలనలోనే ఇబ్బంది పాలయ్యి 40-50 సంవత్సరాల క్రితం ఉన్న సీసీ రోడ్లు కానీ, సివరేజ్ లైన్లు కానీ, వాటర్ లైన్లు కానీ, వార్డుకి సంబంధించిన విషయాలు, స్ట్రీట్ లైట్స్ విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా మేము జాగ్రత్తలు తీసుకొని గత 10 సంవత్సరాల్లో, 40-50 సంవత్సరాల్లో జరగని పనులు కూడా మేము ఈ 10 సంవత్సరాలు చేసి చూపించాం. ముఖ్యంగా మా డివిజన్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాం. వెంగళరావు నగర్ డివిజన్లో 40 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్క అసోసియేషన్, ఎవరైతే అక్కడ స్థానికంగా నివసిస్తున్న వాళ్ళు ఉన్నారో, వెంగళరావు నగర్ కాలనీ అసోసియేషన్కి ఒక గ్రౌండ్ ఉంది, అయ్యప్ప గ్రౌండ్లో. దానికోసం అని అయ్యప్ప గ్రౌండ్లో కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పి ప్రతిసారి వాళ్ళు పిటిషన్స్ ఇస్తూనే ఉన్నారు. గతంలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పుడు చేయని పనులు మేము మా ప్రభుత్వం వచ్చాక మేము శాంక్షన్ చేయించుకొని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ సుమారు 6 కోట్ల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేసి దాన్ని చేయించడం జరిగింది. అది కూడా మామూలు విషయం కాదు. ఎందుకంటే అది యాక్చువల్లీ హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ని మన జిహెచ్ఎంసీ గిఫ్ట్ డీడ్ చేయించి సెపరేట్ జీవో తీయించాలి. జీవో తీయించి గౌరవ దివంగత నేత మన మాగంటి గోపీనాథ్ గారు ఇది చేయడం జరిగింది. దానికోసం ఎంత కృషి ఉందో దాని వెనకాల అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే 40 సంవత్సరాల్లో జరగని పని మేము 10 సంవత్సరాలు ఈ 3.5 సంవత్సరాలు నేను కార్పొరేటర్గా గెలిచాకనే అది శాంక్షన్ అవ్వడం జరిగింది 6 కోట్ల నిధులతో. అలానే జవహర్ నగర్ అని మాకు బస్తీలు కూడా ఉన్నాయి. వెంగళరావు నగర్ డివిజన్ ఏంటంటే మాస్ అండ్ క్లాస్ 2 కాంబినేషన్స్ ఉంటాయి. మాకు సగం కాలనీలు, సగం బస్తీలు ఉంటాయి. జవహర్ నగర్లో కూడా బస్తీ వాసులు ఉన్నారు. అక్కడ కూడా ఒక గ్రౌండ్ ఉంది. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అడగడం జరిగింది. అది కూడా 5,80,00,000 నిధులతో శాంక్షన్ అవ్వడం జరిగింది. కరెక్ట్గా 23 నవంబర్, అక్టోబర్లో శాంక్షన్ అయింది. ఈ రోజు వరకు దానికి శంకుస్థాపన చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన ఏవైతే శాంక్షన్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఆపేసి
ఇప్పుడు మేము కొత్తగా శాంక్షన్స్ ఇస్తాము, లేకపోతే కొత్తగా మేము మళ్ళీ పెట్టండి, మళ్ళీ పిటిషన్స్ ఇవ్వండి అని చెప్తున్నాం. ఇది స్టాండింగ్ కమిటీలో, జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో శాంక్షన్ అయిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ని ఆపడానికి కూడా లేదు. అది బడ్జెట్ ఒక్కసారి ఆమోదం అయ్యాక, బడ్జెట్ ఒక్కసారి దానికి నిధులు శాంక్షన్ అయ్యాక మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకునే అవకాశం ఉండదు. కానీ అది ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ బడ్జెట్ మాకు కూడా అర్థం కావట్లేదు. నేను ప్రతిసారి కౌన్సిల్ జరిగిన ప్రతిసారి మేయర్ గారికి పిటిషన్ అడుగుతున్నాను, కమిషనర్ గారిని అడుగుతూ ఉన్నాం జవహర్ నగర్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కోసం కూడా. ఇప్పుడు ఏదైతే నేను చెప్పా వెంగళరావు నగర్లో కట్టారో ఆల్మోస్ట్ 2 floors కట్టారు. ఈ రోజు కాంట్రాక్టర్ ముందుకెళ్ళలేని పరిస్థితి. మేము శాంక్షన్ చేయించుకున్నా ముందుకెళ్ళి కట్టలేని పరిస్థితిలో కాంట్రాక్టర్లు ఉన్నారు. దేనికి అంటే బిల్లులు శాంక్షన్ చేయలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వంలో ముందుకెళ్లాలన్నా, అభివృద్ధి చేయాలన్నా కూడా ప్రతిదానికి అడ్డంకులు, ప్రతిదానికి మీకు తెలుసు కమిషన్ బేసెస్ మీద నడుస్తున్నాయి. కాంట్రాక్టర్లకి నిధులు రిలీజ్ చేయాలి, బిల్స్ రిలీజ్ చేయాలంటే కమిషన్ అదే నడుస్తుంది. ఇది మేము చెప్పేది కాదు. మీరు సెక్రటేరియట్ ముందు కానీ లేకపోతే మా జిహెచ్ఎంసీ కౌన్సిల్ ముందు కాంట్రాక్టర్లే ధర్నాలు చేసుకుంటూ వాళ్ళు చెప్తున్నారు, మేము ఎలా ఇచ్చుకుంటాం 30%, 20% కమిషన్లు మేము ఇచ్చుకుంటూ పోతే మేము చేసిన పనులకి మాకు ఎక్కడ డబ్బులు వస్తాయి, కనీసం వాళ్ళు పెట్టిన డబ్బులైనా వాళ్ళకి తిరిగి రావాలి కదా. అలాంటి పరిస్థితిలో మనం ఏం అభివృద్ధి చేసుకుంటాం ముందుకి? మీ మేయర్ గారు మీకు మంచిగా సపోర్ట్ చేస్తారా మేడం? మేయర్ గారు మా పార్టీ నుంచే వెళ్ళిన ఆవిడ. యాక్చువల్గా మహిళ బీసీ మహిళ అయినా కూడా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. వాళ్ళ ఫాదర్ కేశవరావు గారి మీద అభిమానంతో కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు ఆవిడకి. మేయర్ అయినా డిప్యూటీ మేయర్ అయినా మహిళకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఆవిడకి ఇచ్చిన గౌరవం కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు నిజంగా పదవిలు అనుభవించిన వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే వాళ్ళు చేసిన పనులకి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం అందాక కూడా మరి ఎందుకు వెళ్ళిపోయారో మరి మాకు కూడా తెలీదు. మా పార్టీలో ఉన్నంత వరకు మేయర్ గారు చాలా సపోర్ట్గా ఉండేవారు. ఇప్పుడు వన్ సైడ్ ధోరణి. మేయర్ అంటే షీఈస్ మేయర్ టు ఎవ్రీవన్. పార్టీలకు అతీతంగా ఆవిడ మేయర్ సీట్లో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ఆవిడకి సపోర్ట్ చేయాలి. కానీ మీకు జరుగుతుంది మొన్న కౌన్సిల్లో కూడా మీరే చూశారు. ఎందుకంటే మా ప్రభుత్వం నడిచినప్పుడు కౌన్సిల్లో అపోజిషన్కి ఎక్కువ ఛాన్స్ ఇచ్చేవారు మేయర్ గారు. ఎందుకంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోజిషన్కి ఎందుకు వాయిస్ ఇస్తామంటే మనం ఎంత చేస్తున్నా, మన ప్రభుత్వంలో ఎంత చేస్తున్నా ఏదైనా నెగిటివిటీ అపోజిషన్ చెప్తుంది కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అపోజిషన్కి ఛాన్స్ ఇస్తాం. కానీ మా ప్రభుత్వం నడిచినప్పుడు బీజేపీ వాళ్ళు డైరెక్ట్ కౌన్సిల్కి వచ్చారు, బ్లాక్ కలర్ పెయింట్ వేశారు జిహెచ్ఎంసీ బోర్డుకి. మేయర్ పోడియం దగ్గరికి వచ్చి ఎన్నోసార్లు గొడవ చేశారు. కానీ ఎప్పుడు జరగని విధంగా మేము అపోజిషన్ మాకు వాయిస్ ఇవ్వండి, ఇలా జరుగుతుంది 18 నెలల పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి మాత్రమే చెప్పుకుంటుంది ప్రజాపాలన అని, అది జరగట్లేదు వార్డులలో, మా డివిజన్లో జరగట్లేదు, మాకు మైక్ ఇవ్వండి, మాకు చెప్పుకునే అవకాశం ఇవ్వండి, ప్రజలు వినాలనుకుంటున్నారు, ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం చాలా ఉంది, మా డివిజన్లోని సమస్యలు మేము చెప్పుకోవాలి అని చెప్పి మేము వాయిస్ ఇవ్వండి అని అడిగినందుకు మమ్మల్ని అరెస్ట్ చేపించారు. మొత్తం బీఆర్ఎస్ కార్పొరేటర్ని సస్పెండ్, జిహెచ్ఎంసీ చరిత్రలో నాకు తెలిసి బీఆర్ఎస్ కార్పొరేటర్ని సస్పెండ్ చేశారు. అది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఆవిడ కాంగ్రెస్ లోకి వెళ్ళి ఆవిడ మేయర్ పీఠంలో కూర్చుని ఏ పార్టీ అయితే ఆవిడకి ఈ అవకాశం ఇచ్చారో మరి అదే పార్టీని సస్పెండ్ చేసి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయించడం జరిగింది. ఈ గతంలో కూడా పోడియం దగ్గరికి వెళ్ళారు, గతంలో కూడా గొడవలు జరిగినాయి, గతంలో కూడా మార్షల్స్ వచ్చారు, గతంలో కూడా. కానీ ఎప్పుడు ఎన్నడూ లేని సస్పెన్షన్ కానీ అరెస్ట్ కానీ ఎప్పుడు జరగంది ఇప్పుడు మేయర్ ఇట్లా చేయించడం జరిగింది. అంటే కేవలం అధికారకాంక్ష, అంటే అధికారం మన చేతిలో ఉంది, పోలీస్ యంత్రాంగం మన చేతిలో ఉన్నారు అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు అంతే. ఎందుకంటే ప్రజాపాలన అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా ప్రజలు మమ్మల్ని గెలిపించి కౌన్సిల్ కానీ అసెంబ్లీకి కానీ వెళ్ళి మాట్లాడుతున్నారు అంటే ప్రజా సమస్యల మీదే మాట్లాడతాం. మనమేమి పర్సనల్ చర్చలు, పర్సనల్ గొడవలు లాంటివి ఉండవు కదా. ఓకే, 150 మంది కార్పొరేటర్లు అంతా ఒక ఎత్తు అయితే దేదీప్య గారు ఒక ఎత్తు. అసలు మీరు వివాదాల్లోకి మీరు వెళ్తారా లేకపోతే వాళ్ళు తీసుకొస్తారా? ఎందుకు మేడం ఇట్లా జరుగుతుంది? ఏం వివాదం జరిగింది అంటే రీసెంట్ గా చూసుకుంటే మహిళలు వాళ్ళు వచ్చి మీ మీద దాడి చేయడం, అది మా నియోజకవర్గంలో అలా జూబ్లీహిల్స్ నియోజకవర్గం బేసికల్గా అంతకు ముందు మీరు చూసుకుని ఉంటే రౌడీ షీటర్లు ఎక్కువ. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 10 సంవత్సరాలుగా లా అండ్ ఆర్డర్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకుంటూ వచ్చిందో బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇవే అరాచకాలు, ఇవే రౌడీజాలు, ఇవే గుండాలు. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం బేసికలీ పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్, కానీ మాక్సిమం అంతా కూడా బస్తీలే ఉంటాయి. కాబట్టి అక్కడ అంతా కూడా
రౌడీ పాలన, రౌడీ షీటర్లు ఉంటున్న ఏరియా అది. కాబట్టి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు 10 సంవత్సరాలుగా ఆయన ఏం చేశారంటే, రౌడీ పాలన ఉండకూడదు, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజాక్షేత్రంలో మనం గెలిచినప్పుడు ప్రజలతో పాటు మనం మమేకమై ప్రజా సంక్షేమం కానీ, అభివృద్ధి కార్యక్రమం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలన్న ఉద్దేశంతో మేము ముందుకెళ్తూ ఉండేవాళ్ళము. కానీ ఆల్రెడీ ఉంటున్న రౌడీలు కానీ వాళ్ళని అణిచివేసి, అంటే వాళ్ళ యాక్టివిటీస్ ఎక్కువ జరగకూడదు అని చెప్పి మనం లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాం. కాబట్టి అదే శత్రుత్వంతో, అదే నెగిటివిటీతో ఆ రోజు నా మీద అటాక్ చేయడం జరిగింది. ఎందుకంటే మీకు తెలుసు, చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ కానీ, వాళ్ళ అబ్బాయి నవీన్ యాదవ్ కానీ మా డివిజన్లోనే ఉంటారు. వాళ్ళది ఒక ప్రధానమైన సమస్య రోడ్ వైండింగ్ గురించి ఇష్యూ నడుస్తూ ఉండింది. రౌడీ షీట్ ఉంది కదా, వాళ్ళు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో షీట్ ఉంది. మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవచ్చు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో బోర్డు ఉంటుంది వాళ్ళది. రౌడీ చిన్న శ్రీశైలం యాదవ్ అయినా, వాళ్ళ బ్రదర్ రమేష్ యాదవ్ అయినా వాళ్ళు రౌడీ షీటర్లే కదా. వాళ్ళ కొడుకు ఇప్పుడు వెంకట్ యాదవ్ మీద షీట్ ఉంది, అందరి మీద కూడా షీట్ ఉంది రౌడీ షీటర్ లాంటి. నవీన్ యాదవ్ మీద షీట్ లేదు కానీ బట్ కేసెస్ అయితే ఉన్నాయి. బట్ యాక్టివిటీస్ అయితే అలానే ఉంటాయి. రౌడీ యాక్టివిటీస్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో అలానే వాళ్ళ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మాకేం పర్సనల్ శత్రువులు కాదండి వాళ్ళు. మేము పార్టీకి పనిచేస్తున్నాం. పార్టీతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేటర్గా గెలిచాం, ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. మా ఉద్దేశము, మాకు రోడ్ వైండింగ్ కావాలి. యూసఫ్గూడ నుంచి రేమత్ నగర్ చౌరస్తా వరకు రోడ్ వైండింగ్ ఇష్యూ ఉంది. మీరు రీసెంట్గా చూసుకుంటే, రీసెంట్ టైమ్స్ 4-5 months క్రితం కూడా వాళ్ళ ఇంటి నుంచి టర్నింగ్ అవుతున్నప్పుడు ఒక బస్సులోంచి ఒక మైనారిటీ అమ్మాయి కాలేజ్ దాటుతూ బస్ కింద పడి చనిపోయింది. ఇది ఎందుకు జరుగుతుంది? ఇట్లాంటివి పదే జరిగినాయి. చాలా ఇన్సిడెంట్స్ అక్కడ జరిగినాయి. యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే అది మెయిన్గా వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో అది రోడ్ వైండింగ్కి ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ వల్లే కాదు, మొత్తం రోడ్ అంతా కూడా వైడన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఎందుకంటే బోరబండ కానీ పాపులేషన్, గతంలో ఉన్న పాపులేషన్కి ఇప్పుడున్న పాపులేషన్కి చాలా డిఫరెన్స్. మేము కొట్లాడేది అభివృద్ధి కోసం. ఏదైతే 80 feet రోడ్ వైండింగ్ ఉందో వాళ్ళ ఇల్లు అడ్డుగా ఉంది. వాళ్ళు ప్రతిసారి స్టే తెచ్చుకుంటున్నారు. కోర్టుని అనవసరంగా మిస్గైడ్ చేస్తూ వాళ్ళు ఏవేవో చెప్పేసి కోర్టు నుంచి స్టే ఆర్డర్స్ తెచ్చుకుంటూ ఉన్నారు. దానివల్ల అభివృద్ధి ఆగిపోతుంది కదా. నువ్వేం నాయకుడివి మరి? ఇప్పుడు నవీన్ యాదవ్ అనేవాడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటారు. కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు నుంచొని అభివృద్ధి చేయాల్సిందే పోగా మీరే అడ్డుగోడుగా ఉంటానంటే కరెక్ట్ కాదు కదా. మేము కొట్లాడేది అభివృద్ధి కోసం, కానీ దాన్ని వాళ్ళు శత్రుత్వంగా ఫీల్ అయ్యి దాన్ని ఏదో మనసులో పెట్టేసుకొని దానికి రివెంజ్ తీసుకోవాలంటే అదే ధోరణి. ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ పాలన వచ్చి మళ్ళీ రౌడీలు పెరిగిపోతున్నారు అంతే. ఓకే, కానీ ప్రజలంతా దేదీప్య గారు 4 ఏళ్లలో బాగా సంపాదించుకున్నారు, బినామీల పేరు మీద పెట్టి సంపాదించుకున్నారు, కానీ చూపించుకోవడానికి మాత్రం ఇట్లా చూపించుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఫైనాన్షియల్గా నేను ఏ రోజు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదండి, ఫస్ట్ టైం ఓపెన్గా చెప్తున్నా. ఈ రోజు నేను ఒక 4-5 కోట్ల అప్పుల్లో ఉన్నా. జూబ్లీ హిల్స్ లో కార్పొరేటర్ గా ఉండి అప్పుల్లో ఉన్నా. జూబ్లీ హిల్స్ కాదు నాది, కార్పొరేటర్ వెంగళరావు నగర్ డివిజన్ లో ఉన్నా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఏజ్ చిన్నది, నాదైనా మా హస్బెండ్ అయినా. మా హస్బెండ్ కూడా 2012 ఎమ్మెల్యే గారు కాకముందు నుంచి ఆయన ఎమ్మెల్యే గారితో ఉన్నారు. కాబట్టి అప్పటి నుంచి కూడా మేము ఎమ్మెల్యే గారితోనే ఉన్నాము, ఎమ్మెల్యే గారితో ఫాలో అవుతూ ఉన్నాం. అయితే నేను ఈ రోజు చెప్తున్నా, ఏ ఇంటర్వ్యూలో కూడా నేను ఈ విషయం చెప్పలేదు ఇప్పటి వరకు. ఏంటంటే 2018 మాకు డివిజన్ ప్రెసిడెంట్గా ఆయన అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీలో. 2017 ఆయన ఆయనతో పాటు మేము కూడా వెళ్ళటం జరిగింది. పార్టీలో జాయిన్ అయ్యాం. పార్టీలో జాయిన్ అయ్యాక 18లో డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చారు. డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చి నెక్స్ట్ టికెట్ మీకు అవకాశం ఇస్తాము, కాబట్టి మీరు గ్రౌండ్ లెవెల్ పని చేసుకోండి అని చెప్పారు. మేము అప్పటి నుంచి పని చేసుకుంటూనే వస్తున్నాం. డివిజన్ ఇప్పుడు మేము కార్పొరేటర్ ఆస్పిరెంట్ డెఫినెట్గా మేము ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, ఎమ్మెల్యే గారి కార్యక్రమాలు కానీ, డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, లేకపోతే ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ గారు ఏంటంటే ప్రతిసారి కూడా కేవలం అభివృద్ధి సంక్షేమమే కాకుండా ప్రతి పనులు అంటే ప్రతి పండగ కూడా ఆయన కలిసి జరుపుకునే ఆనవాయితీ జూబ్లీ హిల్స్లో ఉంది. బతుకమ్మ కానీ, ఉమెన్స్ డే కానీ, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, ఏ పండగ వచ్చినా ఆయన వస్తారు. కాబట్టి అలాంటి కార్యక్రమాలు మేము ఇంకెక్కువ చేస్తాం. ఎందుకంటే నేను ఆస్పిరెంట్, నేనేమంటున్నా అప్పుల్లో ఉండడానికి కారణం ఆయన లేకపోతే ఎవరని నేను చెప్పట్లేదు, కానీ నేను అంటే మేము ఆస్పిరెంట్స్ కాబట్టి డెఫినెట్గా మేము చూపించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ వీ కేమ్ ఇన్ టు ది పార్టీ ఇన్ ఎర్నింగ్ స్టేజ్. మా ఏజ్ చిన్న వయసు అయినా సరే ఆయన ఎంకరేజ్ చేశారు, మాలోని ప్యాషన్ ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్లారు. సో ఎర్నింగ్ స్టేజ్లో మేము వచ్చినప్పుడు మేము ఎలా పెడతాం, ఒకటైనా ఫస్ట్ ఆఫ్ ఆల్
ఐమ్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ ద స్టేట్మెంట్ యూ సెడ్ రైట్ నౌ. నేను కంప్లీట్లీ కరప్షన్కి అగెయిన్స్ట్. బికాస్ నేను చదువుకున్నాను, నేను ఇంజనీరింగ్ చేసా, బీటెక్ చేసా, ఎంఎస్ చేసా యూఎస్లో. మేము చదువుకుని రిటర్న్ వచ్చి నీకు ఇంతకుముందు మాకు నేను ఒక ఎన్జిఓ నడిపేదాన్ని కాబట్టి మేము సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చాం. మా ఫాదర్ డెప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయ్యారు, మా మదర్ అడ్వకేట్. సో మ్యాక్సిమం మేము మా ఫ్యామిలీలో పబ్లిక్ సర్వీస్లోనే ఉండడానికి ప్రయత్నిస్తాం. మా సిస్టర్ కూడా డాక్టర్. సో మ్యాక్సిమం పబ్లిక్ సర్వీస్లోనే ఉండటానికి, అంటే మేము పెరిగిన వాతావరణం కూడా అలా పెరిగాం కాబట్టి అసలు మాకు ఈ కరప్షన్ అనేది, నా దృష్టిలో కరప్షన్ ఇస్ లైక్ బెగ్గింగ్. అంటే కార్పొరేటర్ కాకముందుకు ఆస్తులు, కార్పొరేటర్ అయిన తర్వాత ఆస్తులు చాలా పెరిగిపోయినాయి అంట కదా. అవును, అదే మరి నేను రేపు పెడతా ఎఫిడవిట్లో. ఎందుకంటే ఏమంటారు, సంపాదనతో పాటు ఆస్తులతో పాటు అప్పులు కూడా పెట్టాలి కాబట్టి రెండు పెడతా, మీరే చూసుకోండి మా ఎఫిడవిట్లో. ఒక ఎమ్మెల్యే లేక బినామీల పేర్ల మీద పెట్టింది, బినామీలు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి మాట్లాడు. ఇదంతా అవాస్తవం అండి. మీరు డైరెక్ట్గా నేనేం చెప్తున్నాను, డైరెక్ట్ ఓపెన్గా చెప్తాను. మీరు విజిలెన్స్కి ఇచ్చుకోండి, ఎవరికైనా ఇవ్వండి. వాట్ ఎవర్ ఏ సంస్థ అయితే దాన్ని వెనకాల ఫాలో చేసి తీస్తారో నాకు తెలియదు, కానీ మీరు ఎవరికైనా ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు జీరో కరప్షన్ రేట్. మీరు మా ఏరియాకి వచ్చి ప్రతి బస్తీలో కానీ, ప్రతి ఏరియాలో కానీ, ప్రతి కాలనీలో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీరు ఓపెన్ కెమెరా తీసుకుని వచ్చి రావచ్చు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడైనా నిరూపణ జరిగితే నేను రిజైన్ చేసి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధం. ఎందుకంటే 100% నేను ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఏరియా అది. నేను మా హస్బెండ్ కూడా అదే మా పుట్టి పెరిగిన ఏరియా. మా ఎలా ఉంటారంటే, మా అన్నమ్మాయే కదా, పోనీ మన అమ్మాయి అని చూసుకుంటారు. ప్రతి ఇంట్లో వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటి సొంత కూతురులాగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి అందులో అసలు ఏం చేయడానికి కూడా ఉండదు. మీరు అనుకున్నట్టు అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే మన అమ్మాయి అనే భావన ఎక్కువ ఉంటుంది. మనోళ్ళు అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు మనం అట్లాంటి స్టెప్స్ ఉండవు, అట్లాంటి ఆలోచన లేదు అసలు. నేను ఏమంటున్నా, మీరు చెప్తున్న డిఫరెన్స్ మీరే వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకే, రాజకీయాల్లోకి మీరు ఇష్టంగా వచ్చిరా లేదంటే అవకాశం వచ్చింది కాబట్టి వచ్చిరా? లేదండి, నాకు ఇష్టంతోనే వచ్చాను. నేను ఫస్ట్ నుంచి నాకు ప్యాషన్ ఉండింది. బేసికల్లీ యాజ్ ఐ సెడ్, నేను ముందు ఎన్జిఓ ఉండేది. మేము ఎన్జిఓ తరఫు నుంచి కూడా శానిటేషన్ వర్క్స్ ఎక్కువ చేసేవాళ్ళము. ఏమేంటంటే ఈ నవసేవక్ అని చెప్పి ఒక ఎన్జిఓ మా ఫ్రెండ్స్ది ఉంది. దాంతోపాటు నాకు సొంత చారిటీస్ ఆఫ్ ఇండియా అనే ఒక ఎన్జిఓ సొంత సంస్థ ఉంది. మేము ఒక 5 to 10 ఎన్జిఓస్ కలిపి మేము ఏంటంటే ఈ బస్ స్టాప్స్ క్లీన్ చేసి, పెయింటింగ్స్ వేయడం, మెయిన్గా శానిటేషన్ ఎక్కడైతే చెత్త ఎక్కువ పేరుకుపోతుంటుందో అది ఎక్కువ క్లీన్ చేసి చెప్తూ ఉండేవాళ్ళు. దాన్ని బట్టి నాకు అవి చేస్తూ, ఆ సర్వీస్ చేస్తూ కూడా నాకేమనిపించింది అంటే, పవర్ ఉంటే ఇంకా ఈజీగా చేయొచ్చు. అంటే మనం చేయాలనుకున్న పనులు, సర్వీస్ ఏదైతే చేయాలనుకుంటున్నామో ఇంకా దగ్గరగా ప్రజల దగ్గరికి వెళ్ళి చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ప్యాషన్తోనే రావడం జరిగింది. ఆ ప్యాషన్ని ఎమ్మెల్యే గారు ఎంకరేజ్ చేసి ఇలా టికెట్ ఇచ్చే అవకాశం కల్పించారు. ఓకే, కార్పొరేటర్ కాకముందుకు లైఫ్ బాగుందా, కార్పొరేటర్ అయిన తర్వాత బాగుందా? రెండు అన్కంపారబుల్. బికాజ్ కార్పొరేటర్ కాకముందు ఐ వాజ్ జస్ట్ స్టూడెంట్. నేను స్టూడెంట్ లైఫ్ నాకు అప్పుడే అయిపోయింది. బేసికలీ 15 నేను ఎంఎస్ చేసి రిటర్న్ రావడం జరిగింది. 16 ఎమ్మెల్యే గారు టీడీపీలో ఉన్నప్పుడు నేను జాయిన్ అయ్యాను ఎమ్మెల్యే గారితో పాటు. అప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్కి క్యాంపెయినింగ్ చేసాము. సో జస్ట్ స్టెప్, నాకు పెద్ద గ్యాప్ కూడా లేదు. అంటే ఒక స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేసింది, ఫ్రెండ్స్తో ఉండటం, ఫ్రెండ్స్తో సరదాగా ఈ సర్వీసెస్ చేయడం, సరదాగా అనాథ శరణాలయాలకు వెళ్ళటం, లేకపోతే అట్లా యాక్టివిటీస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. కాబట్టి ఆ లైఫ్ ఈ లైఫ్ అన్కంపారబుల్. నేను చెప్తున్నా అంటే, ఎట్ ద ఎండ్ నేను ఇష్టంతో వచ్చాను కాబట్టి, ఇష్టంతో చేసే పనికి ఎప్పుడు కష్టం అనిపించదు. కాబట్టి అట్లనే నాకు రెండు అన్కంపారబుల్ లైఫ్స్. యాజ్ ఎ ఉమెన్ గా ఎప్పుడన్నా ఊకెనన్నా వస్తేనేందిరా ఈ రాజకీయాలకి అనిపించింది మేడం? చాలా ఉన్నాయండి, అలా అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, యాజ్ అ ఉమెన్ మహిళలకి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, బయటకు వచ్చి సర్వీస్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా మందిలో ఉంటుంది. కానీ ఏంటంటే కొన్ని ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ కావచ్చు, సొసైటీలో మాట్లాడే పద్ధతులు కావచ్చు, బయట చూసే విధానాలు కావచ్చు, చాలా మంది ఆగిపోతారు. కానీ లక్కీలీ నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే యాజ్ ఐ సెడ్, మా పేరెంట్స్ కూడా పబ్లిక్లో ఉన్నారు, మా హస్బెండ్ కూడా ఫస్ట్ నుంచి ఎమ్మెల్యే గారితో ఉన్నారు. కాబట్టి నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా వచ్చింది. బట్ సొసైటీలో చాలా రకాలుగా మాట్లాడతారు. ఒక అమ్మాయి, అది కూడా యంగ్ ఏజ్లో వస్తే ఎలా వస్తుంది, దేని వల్ల బయటకు వచ్చింది, ఎలా బయటకు వచ్చింది, ఏం చేస్తే వస్తాయి, ఇవల్ల చాలా రకాలమైన మాటలు వింటూ ఉంటాం. కానీ వన్స్ ఒక ప్యాషన్, ఒక ఆలోచన, ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వాలన్న ఒక గోల్, ఒక అంబిషన్ ఉన్నప్పుడు అవన్నీ పట్టించుకుంటూ ఉంటే మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఆ కరేజ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా అది చాలా కరేజ్ ఉంటేనే మనం
యాక్సెప్ట్ చేయగలం ఇలాంటి మాటలు? ఈ ఒక్క ఫీల్డ్ అని కాదు, ఉమెన్ ఈస్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్, నాట్ ఓన్లీ పొలిటికల్ కానీ లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ అనే కాదు. ఎవరి ధోరణిలో వాళ్ళు, ఎవరి స్టేజెస్లో వాళ్ళు, ప్రతి ఒక్క మహిళ ఈ రోజు కూడా ఏదో ఒక రకంగా బాధపడుతూనే ఉంటారు సొసైటీలో ముందుకెళ్ళి పనిచేస్తారు. కానీ ఏంటంటే మనం చేయాలనుకుంది, సాధించాలనుకుంటే డెఫినెట్గా మనం ముందుకెళ్ళాలనే నేను ఏ మహిళకైనా నేను అదే సందేశం ఇస్తా, అదే చెప్పడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మనం అనుకున్నదే మనం సాధించాలి. పక్కన సొసైటీ మనం మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. దానికి అందరి గురించి పట్టించుకుంటూ వెళ్తే అవ్వదు. ఓకే. దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారితో మీ బాండింగ్ ఏ విధంగా ఉంది? చెప్తున్నా కదండి, నేను చిన్న వయసులో వచ్చాను. యాక్చువల్లీ 24 ఇయర్స్, ఐ వాజ్ జస్ట్ 24 వెన్ 2016లో వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు అంటే జస్ట్ ఎమ్మెల్యే గారికి ఏదో ఇలా ఈవెంట్స్లో పరిచయం. నాకు కాలనీకి వచ్చారు, మా కాలనీకి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇలా వెళ్తూ ఉండేటప్పుడు మా కాలనీ ప్రెసిడెంట్ గారు పరిచయం చేశారు. ఇలా ఈ అమ్మాయి చాలా యాక్టివ్ అన్నట్టు పరిచయం చేశారు. అంటే అవునా, మరి పార్టీలో రావడం ఇష్టమైతే రా అని చెప్పి ఆయన పిలవడం జరిగింది. అలానే ఇలా ఏదో సరదాగా వెళ్ళా. బేసికలీ నేను నిజంగా ఇట్లాంటి అవకాశం వస్తుంది అని దాంతో నేను సరదాగా వెళ్ళాను. వెళ్ళి మళ్ళీ రిటర్న్ యాక్చువల్లీ యూఎస్ వెళ్ళిపోదాం అనుకున్నాము. నాకు H1 వీసా కూడా పిక్ అయింది. పిక్ అయినప్పుడు వెళ్ళాలి మళ్ళీ హోమ్ కంట్రీకి వచ్చి వెళ్దాం అన్న ఉద్దేశంతో నెక్స్ట్ వెళ్ళిపోదాం అన్నట్టు నేను అనుకుని రావడం జరిగింది. ఆ కొంత స్పాన్లోనే ఎమ్మెల్యే గారు పరిచయం అయ్యి ఓకే, నాలోని ప్యాషన్ అప్పుడు ఓకే, నాకు అనుకున్నా కదా, ఎప్పటి నుంచో అనుకున్నా కదా, ట్రై చేద్దాం అన్న ఉద్దేశంతో ట్రై చేశాను. బట్ నేను చెప్తున్నా కదా, ఎమ్మెల్యే గారు ఫస్ట్ నుంచి కూడా చిన్న పిల్లవి, లేకపోతే నీకేం తెలీదు, నీకేం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అట్లాంటివన్నీ ఏం ఆలోచించకుండా నాలోని ప్యాషన్ ఎంకరేజ్ చేసి పిలవడం జరిగింది. తర్వాత మహిళా ప్రెసిడెంట్గా ఫస్ట్ అవకాశం ఇచ్చారు 2017 టీఆర్ఎస్లోకి రాగానే. తర్వాత 18లో డివిజన్ ప్రెసిడెంట్ చేశారు, 2020 కార్పొరేట్ టికెట్ ఇచ్చారు. కాబట్టి ప్రతి విషయంలో అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు కూడా, లాస్ట్ వరకు కూడా ఆయన ప్రతి స్టెప్లో ఆయన ఇలా చేయి, అలా చేయి అంటే ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది కరెక్ట్ అంటే మాకు తెలియదు బేసికలీ. బికాజ్ నాన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ పాలిటిక్స్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియని వయసులోనే వచ్చి ఆయన నేర్పించడం జరిగింది. ప్రజలు అంటే పొలిటికల్గా పక్కన వాళ్ళు ఇలా అనుకుంటారు, అలా ఇలా చేస్తారు, అవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్తూ వెళ్ళాలి అన్నట్టు ప్రతి విషయంలో యాజ్ అ ఫాదర్, నాకు నిజంగా చెప్పాలంటే నా గాడ్ ఫాదర్ ఆయన. అంత ఒక ఫాదర్ స్థానంలో ఒక ఫాదర్ వాళ్ళ పిల్లలకి ఎలా చెప్తారో అలా చెప్పుకుంటూ తీసుకొచ్చారు. అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇలా క్యాడర్ని ఇలా మెయింటైన్ చేయాలి, బూత్ కమిటీలు ఇలా వేయాలి, డివిజన్ కమిటీలు ఇలా వేయాలి అని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన పక్కనే ఉండి నడిపించిన వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన లేకపోవడం చాలా బాధాకరం. యాక్చువల్లీ ఆయన తీరని లోటు మాకు పర్టికులర్గా, మాకు అసలు తీరని లోటు. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ అన్నాక మనం నెక్స్ట్ ఇంకో క్యాండిడేట్ వస్తారు, గెలిపిస్తారు. బట్ నేనేమంటుందంటే గతంలో పీజేఆర్ గారు ఎట్లా అయితే ప్రజల్లో ఉండిపోయారో అట్లాంటి నేత అయినా ప్రజల్లోనే 24 గంటలు 24/7 ప్రజల మధ్యలో ఉండి ప్రజల ఏం కావాలి అంటే, నేను చెప్తున్నా 24/7 మీన్స్ 24/7. నిజంగా అర్ధరాత్రి 2 3 ఫోన్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేసే వ్యక్తి ఆయన. ఎవరు పిఎల్కో వాళ్ళకో వీళ్ళకో ఫోన్ చేసేవాళ్ళు కూడా కాదు, డైరెక్ట్ పబ్లిక్ ఆయనకి ఫోన్ చేసేవారు. ఏ సమస్య అయినా కూడా ఆయన రెస్పాండ్ అయ్యేవారు. ముఖ్యంగా కోవిడ్ టైం, కరోనా టైంలో అయితే మా అందరితో శానిటేషన్ వెహికల్స్ పెట్టించి ఈ గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ ప్రతి విషయం మేమైతే 2 years కరోనా ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్ పబ్లిక్లోనే ఉన్నాం. అసలు అదే కరోనా మనకు వస్తుందేమో, పాజిటివ్ వస్తుందేమో, ఫ్యామిలీ ఉన్నారు, ఇవన్నీ ఏం ఆలోచించలే. 24 గంటలు పబ్లిక్లోనే ఆయన ఉన్నారు, మేము కూడా అట్లనే ఉన్నాం. ఆ సర్వీస్ అనేది పబ్లిక్ ఈ రోజు వరకు కూడా గుర్తుపెట్టుకుంటారు. అటువంటి నేత లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తీరని లోటు. మాకు పర్టిక్యులర్గా నాకు, మా ఫ్యామిలీకి అంటే నాకు మా హస్బెండ్కి అయితే అస్సలు ఆయన లేని లోటు మాకు రోజు కనిపిస్తుంది. ఎందుకంటే ముందుండి నడిపించే నాయకుడు లేనప్పుడు కొంచెం ఆ బాట ఎట్లా వెళ్ళాలి అనేది ఏదో అడవిలో మధ్యలో వదిలేసినట్టు అనిపిస్తుంది. పొలిటికల్గా ఎక్కువ ఎవరిని ఫాలో అవుతారు మేడం?
నేను కేటీఆర్ గారిని ఫాలో అవుతుంది. బికాజ్ నాకే కాదు, ఎనీ యంగ్ లీడర్‌కి కానీ, యంగ్ ఐటీ వర్కర్స్ కానీ, ఎవరైనా యంగ్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఆయనే ఇన్‌స్పిరేషన్. డెఫినిట్‌గా నేను కేటీఆర్ గారినే ముందు ఫాలో అవుతూ ఉంటాము. ఆయన స్పీచ్ కానీ బేసికల్‌గా ఫస్ట్ నేను ఆయన అభిమానిని. మా మా ఐ మున్సిపల్ శాఖ మంత్రిగా ఎక్స్ మినిస్టర్ కాకుండా అవన్నీ కూడా పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా యాజ్ అ లీడర్ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆయనకు పెద్ద అభిమానిని. కాబట్టి రోజు రెగ్యులర్‌గా ఆయన ఇంటర్వ్యూస్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ రోజు నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఎందుకంటే స్పీచ్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఫర్ ఎవ్రీవన్. నాట్ ఎవ్రీ లీడర్ కెన్ డూ దట్. అంటే పర్టిక్యులర్లీ అట్రాక్టివ్ స్పీచ్ అంటే ప్రతి ఒక్క మాస్ నుంచి తీసుకుంటే క్లాస్ వరకు, చిన్న పిల్లల దగ్గర నుంచి తీసుకుంటే పెద్దవాళ్ళ వరకు ఎలా ఏ విధంగా ఏ మీటింగ్‌లో, ఏ సభలో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే మనం ప్రజలకి నచ్చుతామనే ఉద్దేశంతో నేను అవన్నీ నేర్చుకుంటూ ఉంటా. యాక్చువల్లీ చిన్న చిన్న కీ పాయింట్స్ అనేవన్నీ చూస్తూ ఉంటాను. కాబట్టి ఆయన ఐ లైక్ దిస్ అ వెరీ బిగ్ ఇన్‌స్పిరేషన్ టు మీ. గతంలో చాలా మందివి ఫోన్ ట్యాపింగ్ చేసిరంట. అట్లా మీదేమన్నా జరిగిందా మేడం? లేదండి. నాకేం జరగలేదు. అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది వాస్తవమేనా? లేదు. 100% మొన్న సిట్ మీకు ఏం ప్రూఫ్స్ ఆధారాలు దొరకలేదని వాళ్ళే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పగలగొట్టిరట. హార్డ్ డిస్క్‌లన్నీ పగలగొట్టిరంట కదా! ఇప్పుడు ఒకటి నేనేమంటున్నాను, మీరు నిందలు వేయాలంటే చాలా రకాలుగా నిందలు వేయొచ్చు. నిందల్ని ప్రూవ్ చేయడమే గదా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు పిలిచారు. ఆయన ప్రతి ఒక్క పిలిచిన ప్రతిసారి కేటీఆర్ గారు వచ్చి మీకు ఏం సమాధానం చెప్పాలో, సిట్ కానీ దేనికని సమాధానం చెప్పాలో చెప్తూనే ఉన్నారు. కాబట్టి దాంట్లోని ఆధారాలు తీయడం బాధ్యత వాళ్ళది. వాళ్ళ ఆధారాలు చూపించలేను. ఈ రోజు వరకు కూడా ఏ ఆధారాలు చూపించలేదు. ఫోన్ ట్యాపింగే కాదు, ఈవెన్ ఏదైతే ఫార్ములా ఈ రేస్ కార్ రేస్ ఉందో దాంట్లో కూడా ఏసీబీ వాళ్ళు పిలిచారు. ఏసీబీ వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. కోఆపరేట్ చేసి ఎళ్లి చెప్పాల్సిన సమాధానం చెప్తూనే ఉన్నారు. మరి వాళ్ళు ఏం ప్రూవ్ చేయలేదు. అసలు కరప్షన్ ఎక్కడ జరిగింది? అది కూడా ఏం ప్రూవ్ చేయలేదు. ఇట్లా విచారణ జరుగుతుంది. ప్రూవ్ అయితే అవ్వట్లేదు కదా! ఎన్ని సార్లు విచారణ చేస్తారు? విచారణలో కనీసం ఒక్క 1% అయినా క్లూ అయినా 1% అయినా మీకు బయటకి రిలీజ్ చేయాలి కదా! ప్రెస్‌కి రిలీజ్ చేయాలి. పబ్లిక్‌కి రిలీజ్ అవ్వాలి. సరే, విచారణకి కోఆపరేట్ చేయడానికి ఏ రోజైనా కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఏ రోజు వాళ్ళు పిలిచినా కూడా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మీ విచారణ కంప్లీట్ అయ్యాక మీకే తెలుస్తది కదా! ఏదో నిజాలో ఏవో అబద్ధాలో. నిందలనేవి ఏస్తూనే ఉంటారు. నేనేం చెప్తున్నా, మాక్సిమం మంచి జరిగిన చోట కంపల్సరీ నిందలుంటాయి. మీరు ఇందాక అన్నారు గదా! నా మీద అలాంటి నిందలే నడుస్తూ ఉంటాయి. మంచి చేసే వాళ్ళకి కంపల్సరీగా ఆ నిందలనేవి తప్పవు. కవిత గారు నిజంగానే కొత్త పార్టీ పెట్టబోతున్నారా మేడం? లేదండి. 100% మాకు తెలిసింది గాదు. 100% వాళ్ళు ఏం పెట్టరు. ఎందుకంటే వాళ్ళంతా ఒక సిస్టమాటిక్‌గా పెరిగిన వాళ్ళు. మాకు కనిపించింది. మేము దగ్గరలో చూసిన దాన్ని బట్టే నేను చెప్తున్నాను. ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. ఎవరి ఫ్యామిలీలోనైనా జరిగేవి జరుగుతూ ఉండొచ్చేమో. అది కూడా మాకు తెలీదు గానీ చెప్తున్నా. కానీ వాళ్ళు 100% కవిత గారు ఇలాంటి స్టెప్ తీసుకోరు. ఏదైతే జాగృతి అని మీరు అనుకుంటున్నారో, జాగృతి అనే సంస్థ ఆవిడ ఫస్ట్ నుంచి కూడా పెట్టడం నిజంగా వీళ్ళు అంటే ఈ కుటుంబంలో ఈ ఘర్షణలు జరుగుతున్నాయా మేడం? వాస్తవమేనా బయటకొచ్చేటివి? లేదండి. నేనేమంటున్నాను, ఇవన్నీ బయట పొలిటికల్‌గా ఏ కుటుంబం కొట్టుకోదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా తప్పుగా. ఎందుకు కొట్టుకోదు? మన ఆంధ్రాలో చూస్తున్నాం కదా మనం. నేనేమంటున్నా, పర్టిక్యులర్‌గా ఈ ఫ్యామిలీ గురించి మీరు మాట్లాడాలంటే కేసీఆర్ గారు ఒక సిస్టమాటిక్‌తో పెరిగిన ఫ్యామిలీ అదంతా. మీరు చూస్తేనే అర్థం. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ మీరు మాట్లాడే విధానం నేనేమంటున్నా, ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే అధికారాల కోసం ఫార్మ్ అయ్యే పార్టీ. ఈ పార్టీ కేవలం రాష్ట్రం సాధించాలని ఫార్మ్ అయిన పార్టీ. అది ఇష్టంతో తెచ్చుకున్న రాష్ట్రం గానీ, ఇష్టంతో తెచ్చుకున్న అంటే ఫార్మ్ చేసిన పార్టీని గానీ ఎవరు విడగొట్టుకోవాలనుకోరు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, అధికారాల కోసం ప్రతి పార్టీ నాకు తెలిసి దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా అధికారాల కోసమే ఫార్మ్ అయినాయి. కేవలం రాష్ట్రం కోసం ఫార్మ్ అయిన పార్టీ ఏదైతే ఉందంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాబట్టి మనం ఇష్టంతో ఫార్మ్ చేసుకున్న పార్టీని విడదీసుకోవాలని ఎవరికీ ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా మీడియా వాళ్ళకి కానీ, లేకపోతే అపోజిషన్‌కి ఏదో ఒక పాయింట్ దొరకాలన్నట్టు ఏదో లాగి దాన్ని చేస్తున్నారు గానీ, అట్లా ఏం లేదు. కవిత గారే ఓపెన్‌గా చెప్పారు. నేను లెటర్స్ ఇప్పుడు ఫస్ట్ టైమ్ కాదు, మా ఫాదర్‌కి నాకు చిన్నప్పటి నుంచి రాయడం నాకు అలవాటు. ఏమైనా చెప్పుకోవాలనుకున్నప్పుడు నేను లెటర్ల రూపంగా చెప్పుకుంటానని చెప్పి, ఆ లెటర్‌ని పట్టుకొని కవిత గారికి, కేటీఆర్ గారికి గొడవలయిపోయినాయి. దానికి దూరం పెట్టారు. ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ కరెక్ట్ కాదు. డెఫినిట్‌గా. ఎప్పుడన్నా కేసీఆర్ గారిని కలిసిరా మేడం? మా అధికారంలో ఉన్నప్పుడు కలిసాము. అంటే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కలిసాం. సొంత కూతుర్ని కలవలేరు. సొంత కూతురే ఉత్తరాలు రాస్తది.
అలా కాదండి. దేర్ ఇస్ సమ్ సిస్టమ్. బేసికలీ కొన్ని టైం అంటే ఒక చిన్నప్పటి నుంచి మాట్లాడే విధానం ఉంటది. ఇప్పుడు ఫాదర్ అంటే ఈస్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. డెఫినిట్‌గా కొన్ని ఫ్యామిలీస్ ఇప్పుడు నేను మా ఫాదర్‌తో చాలా క్లోజ్‌గా ఉంటా. హి ఈస్ లైక్ ఫ్రెండ్ టు మీ. అలా కొంతమంది కొంచెం సిస్టమాటిక్‌గా పెరుగుతారు. అంటే నాన్నగారు అంటే ఒక పెద్ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కాబట్టి ఒక సిస్టమ్ ఉంటది. ఒక లైన్ ఉంటది. ఆ లైన్ మేబీ నేను అనుకోవడం ఒక లైన్ ఉంటది. ఆ లైన్‌లో మనం క్రాస్ అయ్యి ఫ్రీగా మాట్లాడే వాళ్ళుంటారు. ఫ్రీగా మాట్లాడనోళ్ళుంటారు. మనం గౌరవంతో ఆగిపోయిన వాళ్ళుంటారు. సో, ఆవిడంతట ఆవిడే చెప్పారు కదా! స్టేట్‌మెంట్ ఇచ్చారు కవిత గారు. ఏమనంటే, "నేను లెటర్స్ ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి మా ఫాదర్‌కి రాయడం నాకు అలవాటు" అని. ఏమన్నా చెప్పుకోలేని విషయాలు డైరెక్ట్‌గా మాట్లాడి ఇప్పుడు ఆయన ఈస్ నాట్ ఓన్లీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఈస్ హెడ్ ఆఫ్ ది పార్టీ. పార్టీ హెడ్‌గా ఉన్నప్పుడు ఆయనకి కొన్ని చెప్పుకోవాల్సిన విషయాలు డైరెక్ట్‌గా చెప్పుకోలేము. ఒక భయం అనేది ఉంటది. ఈ రోజు కూడా మాగంటి గోపీనాథ్ గారంటే, ఎమ్మెల్యే గారంటే మాకొక భయం. కొన్ని విషయాలు మేము చెప్పుకోలేం డైరెక్ట్‌గా. దానివల్ల ఏం చెప్తామంటే పీఏల ద్వారానో లేకపోతే ఎవరైతే అత్యధిక అనుచరులుంటారో, దగ్గరోళ్ళుంటారో వాళ్ళ ద్వారా ప్లీజ్ ఈ విషయం చెప్పండి అని చెప్తాం. అంతేగాని దాని అర్థం లెటర్‌లు రాస్తే కూతుర్ని దూరం పెట్టారని గాదు. లేకపోతే ఇదంతా అవాస్తవాలు గదా! ఎందుకంటే ప్రతి దానికి పాయింట్ ఔట్ చేసి ప్రతీది మీరు బ్లేమ్ జేయాలనుకుంటే ప్రతీది బ్లేమ్ లాగానే కనిపిస్తది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు మేడం? రేవంత్ రెడ్డి గారు. మీరు అంటే చాలా మందికి గుర్తుపెట్టుకుంటలేదు. కనీసం మీకన్నా గుర్తుకుందా లేదని అడిగా. గుర్తున్నారు. గట్ గ ఎన్ ఎందుకు గుర్తుంటారంటే, ఆయన చేసిన అరాచకాలు అట్లా ఉన్నాయి కాబట్టి గుర్తుంటారు. డెఫినిట్‌గా ఎందుకంటే ప్రజాపాలన అన్న పేరుతో ప్రజాక్షేత్రంలోకొచ్చినప్పుడు ప్రజల్ని ఇంత ఇబ్బంది పాలు చేయకూడదు. ఏ ముఖ్యమంత్రి గూడా ఇట్లాంటి పనులు చేయకూడదనే అంత బాగా గుర్తుండిపోతారు. మీకు ఇంత మంచిగా మాట్లాడుతుర్రు గదా! కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం ఆహ్వానం రాలేదా మీకు? లేదండి. రాలేదు. మాకు ఆయన వచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధంగా లేను గానీ, చెప్తున్నా అట్లాంటిదేం రాలేదు. అవకాశాలేం రాలేదు. ఓకే. తొందరలో జూబ్లీ హిల్స్‌లో ఉప ఎన్నిక రాబోతున్నది. దాంట్లో మీ పేరు గట్టిగా ఇనబడుతుంది. అంటే మీరు సిద్ధంగా ఉన్నారా మేడం? అధిష్టానం ఎవరికిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అలాంటి అధిష్టానం నాకు అవకాశం ఇస్తానంటే డెఫినిట్‌గా యెస్. మేము వచ్చింది ముందుకెళ్ళటానికే వస్తారు ఎవరైనా సరే. రాజకీయంలోనే కాదు ఏ రంగంలోనైనా ఇప్పుడు మీరు ఒక యాంకర్‌గా ఉన్నారు, ఒక రిపోర్టర్‌గా ఉన్నారు. మీ పైన మీరు ఒక రేపు సెపరేట్ ఛానెల్ పెట్టాలనుకుంటే అవకాశం వస్తే డెఫినిట్‌గా పెడతారు గదా! అట్లనే డెఫినిట్‌గా అవకాశంని ఎవరైనా సద్వినియోగం చేసుకోవాలనే చూస్తారు. కాబట్టి డెఫినిట్‌గా అధిష్టానం అవకాశం ఇస్తే నేను సిద్ధంగానే ఉన్నా. ప్రజలకి ఇంకా దగ్గరగా ఎళ్ళే అవకాశం ఉంటది. కార్పొరేటర్‌గా నా డివిజన్ పరిధిలో ఏం చేయాలనుకుంటున్నానో 24 గంటలు ఎలా అందుబాటులో ఉండగలుగుతున్నామో అలా ఉండగలుగుతున్నాము. రేపు ఇంకా ఇంకొంచెం ఎక్స్‌పాండ్ అవుతది. యెస్. డెఫినిట్‌గా నేను సిద్ధంగా ఉన్నాను. బట్ అలా అని అధిష్టానానికి ఇది కాదు. అధిష్టానం ఎవరికిచ్చినా ఆ ప్రయత్నాలు చేస్తున్నారా? నేను సిద్ధంగా ఉన్నాను చెప్పే ప్రయత్నం అనేది లేదు. ఇంకా నేనేం చెప్పలేదు. అధిష్టానానికి ఏం చెప్పలేదు. బట్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అని మేము భావిస్తున్నాం. నిర్ణయం తీసుకునే ముందు డెఫినిట్‌గా మేము ఉన్న కార్పొరేటర్‌లో ఇద్దరం ఉన్నాం కాబట్టి యూసుఫ్ గూడా ప్రెజెంట్ ఉన్న కార్పొరేటర్స్ మిగతా కార్పొరేటర్స్ అందరూ గూడా ఎళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీకి. ప్రెజెంట్ ఉన్న కార్పొరేటర్స్ రాజ్‌కుమార్ పటేల్, యూసుఫ్ గూడాను నేను ఉన్నాం కాబట్టి డెఫినిట్‌గా అధిష్టానం పిలిచి మాట్లాడుతది అని అనుకుంటున్నాము. అనుకుంటాము చెప్పారు మాకు. పిలిచి మాట్లాడతామని డెఫినిట్‌గా అప్పుడు అవకాశం ఏమైనా ఉంటే అడిగే ఛాన్సెస్ ఉంటే అడిగారా? పిలిచి మాట్లాడతామని చెప్పారా? చెప్పారు. ఓకే. మీరైతే ఇంట్రెస్ట్. నేనేమంటున్నా అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోవడానికి నేను సిద్ధం. ఆ అవకాశం రావాలని నేనేమి అడగను. అవకాశం కావాలని నేను అడగను. డెఫినిట్‌గా పార్టీ నిర్ణయం తీసుకొని లేదు వీళ్ళకిస్తామనుకుంటున్నాము, వీళ్ళతో పని చేసుకోనంటే డెఫినిట్‌గా వాళ్ళతో పని చేయడానికి కూడా సిద్ధం. ఓకే. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది గదా! ఇప్పుడు లోకల్‌గా ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉంటారా? 100% రాష్ట్రంలో కేవలం జూబ్లీస్ నియోజకవర్గం కాదు. రాష్ట్రం అంతా కూడా ఉప ఎన్నిక పెడితే ఒకవేళ రాష్ట్రం అంతా కూడా మళ్ళీ ఎలక్షన్ జరిగితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఫార్మ్ అయ్యే ఇది ఉంది. ఎందుకంటే ప్రజలు అంత విసుగు చెంది ఉన్నారు ప్రెజెంట్‌గా. నేను ఎందుకు చెప్తున్నా అంటే డివిజన్ సిటీలో కేవలం డిస్ట్రిక్ట్స్ అనే కాదు. సిటీలో కూడా ప్రజలు ఇబ్బంది అయ్యే సిట్యుయేషన్ ఉంది. గతంలో చూసుకుంటే కూడా సిటీలో మనకి 24 గంటలు పవర్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే మనం మెయిన్‌గా సాధించింది ఏదైతే ఉందో 24 గంటలు పవర్ సప్లై, 24 గంటలు వాటర్ సప్లై. ఇది ఎవరు అవునన్నా, కాదన్నా ఇది అక్షర సత్యం. మనం ఏదైతే సాధించుకున్నామో అదే ఇప్పుడు మళ్ళీ కొట్టుకోవాల్సిన పరిస్థితులొస్తుంది. ఈరోజు మళ్ళీ ప్రజలు బిందెలు పట్టుకొని రోడ్ మీద వచ్చే సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. పవర్ కట్స్ ఎక్కడ చూసినా పవర్ కట్స్ కనిపిస్తున్నాయి. మనం సాధించిన నాణ్యమైన పవరు నీళ్లు ఇంటింటికి నీళ్లు ఏమైనాయో మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇదే అధికారులు గతంలో కూడా ఉన్నారు. గతంలో మన ప్రభుత్వం చేసిన
వచ్చినా కూడా ఇదే అధికారులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు ఆ పవర్‌ని అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. మేము ప్రతిసారి లోకల్ లెవెల్‌లో డీఈలు, ఏడీలు, ఏఈలని మేము ఇదే అడుగుతూ ఉన్నాం. వాళ్ళు చెప్తుంది ఒకటే. మన ప్రభుత్వం వచ్చేటప్పుడు ఇప్పుడు మాన్సూన్ నడుస్తుంది. మాన్సూన్ కన్నా ముందే మనము యాక్టివిటీస్ జరిపేవాళ్ళం. లైక్ ట్రీ కటింగ్ కానీ, బ్రాంచెస్ కటింగ్. ఇప్పుడు వర్షం పడినప్పుడు బ్రాంచెస్ కదిలి వైర్స్ డిస్టర్బ్ అయ్యి పవర్ సప్లై కట్ అవుతూ ఉంటది. అలానే కొంచెం ట్రాన్స్‌ఫార్మర్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఫీడర్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ మెయింటెనెన్స్ మనం ముందుగా చేసుకునేవాళ్ళం. అంటే వచ్చే మాన్సూన్‌ని దృష్టిలో పెట్టుకొని మనం ముందు మెయింటెనెన్స్ అంతా చేసేవాళ్ళం. ఇప్పుడు చేస్తున్నారు మెయింటెనెన్స్. కాబట్టి ఆబ్వియస్‌గా పవర్ చిన్న గాలివాన వచ్చినా లేకపోతే చిన్న వర్షం పడినా ఈరోజు పవర్ కట్స్ నడుస్తున్నాయి. మన గత 10 సంవత్సరాలుగా జనరేటర్‌ని మర్చిపోయిన వాళ్ళందరూ మళ్ళీ జనరేటర్లు పెట్టుకుంటున్నారు. అలా కూడా కాకుండా ట్రాన్స్‌ఫార్మర్స్ పర్టిక్యులర్‌గా అంటే వాళ్ళ మీద కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌లో ఒత్తిడి ఎలా పెరిగిందంటే, ఒక చిన్న అపార్ట్మెంట్ ఉన్నా సెపరేట్ ట్రాన్స్‌ఫార్మర్ పెట్టుకోవాలని ఒత్తిడి పెరిగింది. అంటే రెవెన్యూ పెంచడానికి. ఏదైతే 200 యూనిట్ ఫ్రీ కరెంట్ ఇస్తానని రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారో, అది కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎందుకు ఇవ్వలేరు అంటే, అసలు అక్కడ మెయింటెనెన్సే లేదు సరిగ్గా. మెయింటెనెన్స్ లేనప్పుడు వాళ్ళు ఇవ్వలేరు. ఎలా ఇస్తారు 200 యూనిట్ ఫ్రీ కరెంట్? అందుకని ఏం చేస్తున్నారంటే సెపరేట్ అపార్ట్మెంట్స్‌కి సెపరేట్ ట్రాన్స్‌ఫార్మర్స్ పెట్టాలని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఇవ్వడానికి ప్రయత్నం చేసినా గానీ అది కూడా అవ్వట్ల. అట్లాంటి సిట్యుయేషన్ అంటే నువ్వు ఒక చోట ఇవ్వడం కోసం ఒక చోట దోచుకోకూడదు గదా! ఇవన్నీ నేనేమంటున్నా, ఇఫ్ ఇట్ ఈస్ అ కమర్షియల్ బిల్డింగ్, కమర్షియల్‌గా యాక్టివిటీస్ నడుస్తున్నాయి, ఎక్కువ పవర్ కన్జంప్షన్ ఉన్న బిల్డింగ్ అంటే వాళ్ళే తీసుకుంటారు. సెపరేట్ మీకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటే వాళ్ళే సెపరేట్ ట్రాన్స్‌ఫార్మర్స్ ఉంటాయి. అలాంటి చిన్న అపార్ట్మెంట్స్‌ని కూడా మీరు ఫోర్స్ చేసి ఈరోజు తీసుకుంటున్న ఇన్సిడెంట్స్ కూడా మా డివిజన్‌లో జరుగుతున్నాయి. మా కళ్ళ ముందు వచ్చిన కంప్లెయింట్స్ మీదే నేను మీకు ఈరోజు చెప్తున్నా. కాబట్టి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చారో ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఇటువంటి సిట్యుయేషన్‌లో ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గమే కాదు, యావత్ రాష్ట్రం అంతా కూడా మళ్ళీ ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భాలున్నాయి. ఒకవేళ పార్టీ మిమ్మల్ని ఆశీర్వదించి మీకు టికెట్ ఇస్తే, మీరు నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి, ఖర్చు పెట్టడానికి అంత డబ్బుందా మేడం మరి? చూడాలండి. యాక్చువల్లీ ఎందుకంటే మాకు యాక్చువల్లీ మేము వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. నాదైనా మా హస్బెండ్‌దైనా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. కాబట్టి మీరన్నట్టు ఆస్తులు పెరగలేదు గానీ ఉన్న ఆస్తులైతే ఉన్నాయి. డెఫినిట్‌గా ప్రజలకి పెట్టడానికి సిద్ధంగానే ఉన్నాం. ఒకవేళ మీరు జనాల్లోకెళ్తే పక్కా గెలుస్తారా మేడం? అనుకుంటున్నాను. ప్రజల ఆశీర్వాదం ముఖ్యంగా పార్టీకి ఫస్ట్ ఉంది. మీ మీద మీకు నమ్మకం లేదు. నేనేమంటున్నా, ఐ యామ్ గివింగ్ మై ఎఫర్ట్. 100% ఎఫర్ట్ మనం ఇస్తాం. రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు డెఫినిట్‌గా ఎట్ ఎనీ కాస్ట్. నేనేమి ఐ కెనాట్ గో ఓవర్ కాన్ఫిడెంట్ అండ్ సే దట్ యెస్ నేను గెలుస్తాను అని నేను చెప్పలేను. నేనేమంటున్నా అంటే ఎనీ పర్సన్ నేను పబ్లిక్‌లో నా సర్వీస్ వరకు కార్పొరేటర్‌గా నేను ఎంత ఇవ్వాలనుకుంటున్నానో అంత మ్యాక్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాం. సో 24/7 ఎమ్మెల్యే గారు ఎలా అవైలబుల్ ఉన్నారో మేము కూడా అంతే అవైలబుల్ ఉన్నాం. అర్ధరాత్రి నీళ్లు సప్లై రాకపోయినా నేను అర్ధరాత్రి తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి దేనికి కూడా భయపడకుండా, దేనికి వెనకాడకుండా మేము సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నించాం. ప్రజలు అది చూస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకి తెలుసు ఎవరు ఒక ఫోన్‌తో స్పందించే నాయకులు ఎవరు పీఏల్ని పెట్టుకొని లేకపోతే వేరే వాళ్ళని అంటే ఒక 10 మంది త్రూ కోఆర్డినేట్ అయ్యే నాయకులు ఎవరు ఎలక్షన్ టైంలోనే వస్తారు, ఎవరు మనకి అందుబాటులో ఉన్నారు, ఎవరు అందుబాటులో లేరు అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తే డెఫినెట్‌గా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పార్టీకి ఉంది. నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి 100% గెలుస్తామనే హోప్ ఉంది. ఓకే. చివరిగా మా బీఆర్‌కే న్యూస్ ప్రేక్షకులు గాని, తెలంగాణ సమాజాన్ని గాని ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? డెఫినెట్‌గా బీఆర్‌కే న్యూస్ ఛానల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏదైతే కాంగ్రెస్ పరిపాలన వల్ల ఈరోజు ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారో, ప్రతిపక్షంగా ఉన్న ప్రజల మధ్యలోనే మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క కార్యకర్తలు, ఉద్యమకారులు ఎవరైతే రాష్ట్రాన్ని ఇష్టంతో తెచ్చి సాధించుకున్నామో మేమందరం కూడా వాళ్ళతోనే ఉంటాం.
ప్రజల్లోనే ఉంటాం. ప్రజల సమస్యల పైన మేము పోరాడుతూనే ఉంటాం. ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారంటీలు హామీ ఇచ్చిందో 6 గ్యారంటీల్ని నెరవేర్చేంత వరకు, ప్రజలకి తీసుకెళ్లేంత వరకు, ప్రజలకు అందించేంత వరకు మేము కాంగ్రెస్ పార్టీ మీద మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. మేము దానికోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి రెడీ. వాళ్ళు ఏవేవో అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరైతే ప్రజాస్వామ్యంలో నోరిప్పి మాట్లాడే అవకాశం కూడా ఈ పార్టీ ఇవ్వట్లేదు. కానీ ఇవ్వకపోయినా కూడా మేము ఎలా రీచ్ చేయాలో అది రీచ్ అయ్యే విధంగా మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. ప్రజల మధ్యలోనే ఉంటాం. డెఫినెట్గా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు మరోసారి మన ముఖ్యమంత్రి అవుతారు. డెఫినెట్గా ఇంకొక 3 సంవత్సరాలు ఉంది కాబట్టి 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగితే డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కాబట్టి అంతవరకు కూడా 24 గంటలు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా మేము ప్రజల మధ్యలోనే ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.